ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, బీజేపీ సమన్వయకర్త విత్తనాల వెంకటరమణ పాల్గొని సంఘీభావం తెలిపారు. దీక్ష విరమణకు కాకినాడ పార్లమెంట్ సభ్యుల తంగళ ఉదయ శ్రీనివాస్ పిచ్చేసి తుమ్మల రామస్వామి బాబుకి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. కార్యక్రమంలో లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనివాస్, పెద్దాపురం పట్టణ టౌన్ ప్రెసిడెంట్ సత్యబాబు, పిఠాపురం జనసేన నాయకులు చెల్లిబోని సతీష్, పెద్దాపురం జనసేన నాయకులు కటారి శ్రీను, యువత అధ్యక్షులు టి లక్ష్మణ్ దివాకర్, 20 వార్డు కౌన్సిలర్ ఒబ్బిలిశెట్టి నూకరత్నం, గున్ని, నియోజకవర్గ పరిధిలో ఉన్న జనసేన టీడీపీ నాయకులు, వివిధ సంఘాల హిందూ బంధువులు, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా సేవా సంఘాలు, బ్రాహ్మణ సేవా సంఘాలు, ఆర్యవైశ్య సేవా సంఘాలు, పెద్దాపురం మండల గుడివాడ భజన మిత్ర మండలి అధిక సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొన్నారు. సంఘీభావం తెలపడానికి అలాగే దీక్షలో పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జి గారికి అలాగే వివిధ గ్రామ నాయకులకి జనసేన నాయకులకి ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే రాజప్ప గారికి అలాగే రాజు గారికి అందరికీ వెనకాల ఉన్న వీర మహిళలకి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పదే సార్లు మీ అందరికీ చెప్తా ఉన్నాను సోదరులారా, ఈరోజు మన యొక్క ఈ ప్రాయశ్చిత్త దీక్ష కోసం మన ఉదయం 9 గంటలకి మొదలెట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మొదలు పెట్టుకుని మన దాసాంజనేయ స్వామి ఇక్కడ గుడి ఎదురుగా మనం మంచి చక్కడిగా ఒక పక్క భజనలు, ఒక పక్క విష్ణు సహస్రనామం, ఒక పక్క భక్తి పాటలు, ఒక పక్క ఈ కల్తీ ప్రసాదం లడ్డు తయారు మీద జరిగినటువంటి అవినీతి మీద మనందరం కూడా మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రాయశ్చిత్త దీక్షకు పెద్దాపురంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు కాదు, విశ్వ హిందూ పరిషత్ కాదు, వర్తక సంఘాలు కాదు, సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా మనకు మద్దతు తెలిపినందుకు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.